హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. నా వీడియో ఫస్ట్ టైం చూస్తారు ఎవరైనా సరే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ మనం ఒక 3-4 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో పెట్టాం. దానికి ముందర కూడా ఇంకొక వీడియో కూడా పెట్టాము. సో ఫస్ట్లో నేను పెట్టిన వీడియోలో చెప్పాను ముందుగానే నాగార్జున గారే మళ్ళా ఉంటారు హోస్ట్గా అని చెప్పేసి. కొంతమంది చెప్పారు నాగార్జున గారు ఈజ్ అవుట్ అని చెప్పేసి. అవి మొత్తం పోయినాయి. ఇప్పుడు మళ్ళీ నాగార్జున గారే బిగ్ బాస్కి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే నాగార్జున గారు అంటే బిగ్ బాస్ టీం చెప్పడం ఏంటంటే అంటే బిగ్ బాస్ సీజన్ 9 యాక్చువల్లీ వాళ్ళు చెప్పేది సామాన్యులకి పెద్ద పీట వేసాము, ఇంకా సెలబ్రిటీస్ కన్నా కూడా సామాన్యులు ఎక్కువ తీసుకుంటామని చెప్పేసి. ఏ సామాన్యులు తీసుకుంటారబ్బా? ఎలా తీసుకుంటారు? ఏం కాన్సెప్ట్ అర్థం కాదు. ప్రతిసారి కన్ఫ్యూజన్ చేయటం కంటే ఒక్కటి కూడా స్ట్రైట్గా వెళ్ళింది లేదు. ఆ బిగ్ బాస్ సీజన్ 7 వరకేమో ఒక లెవెల్లో వెళ్ళారు. సీజన్ 6లో ఏదో మార్చాలనుకున్నారు, మార్చి ఆ సీజన్ 6 పోయింది. సీజన్ 8లో ఇంకా మార్చారు, ఆ సీజన్ 8 కూడా పోయింది. ఇప్పుడు సీజన్ 9 కూడా ఎలాగా నాశనం చేయాలని చెప్పేసి ప్లాన్ అయితే వేసినట్టున్నారు. మంచి ప్లాన్తో వస్తే వ్యూవర్స్ ఎక్కువ వస్తారు. అది మొత్తానికైతే బిగ్ బాస్కి అయితే ప్రత్యేక ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ బేస్ అంతా కూడా ఇప్పుడు వెళ్ళిపోతారు. ఇప్పుడు సామాన్యులకి ఎంట్రీ అన్నారు కదా, అసలు సామాన్యుడు లోపలికి వెళ్ళి ఏం చేయగలడు? అదేమంటే ఈ పల్లవి ప్రశాంత్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు కొంతమంది. పల్లవి ప్రశాంత్ సామాన్యుడు ఏం కాదు, ఓకే ఎనీవే సామాన్యుడుగానే వెళ్ళి ఏదో కప్పు గెలుచుకొచ్చాడు. అలాగే సామాన్యులకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు? ఒక్కరు ఇద్దరు అయితే పర్లేదు సామాన్యులు, మిగతా వాళ్ళు సెలబ్రిటీసే ఉండాలి. ఏ ముఖమే అసలు ముఖం ఎవరురా ఇడు తెలియకుండానే లోపలికి వెళ్ళి ఎలాగా? అసలు కుదరదు కదా. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈసారి సీజన్ 9 అటర్ ఫ్లాప్ అవుద్దా లేదా సూపర్ హిట్ అవుద్దా ముందుగానే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈసారి చదరంగం కాదు రణరంగం, యుద్ధ భూమిలో గెలవాలంటే అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన నాగార్జున గారు ఆయన స్క్రిప్ట్ చదివే చెప్తున్నాడు అనిపిస్తుంది. ఇది రియాలిటీ షో, రియల్గా ఉండాలని చెప్పేసి మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు బిగ్ బాస్ టీం కూడా కొత్తగా ఆలోచించవచ్చు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ ఏ బిగ్ బాస్లో కూడా లేదు. హిందీలో కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్లో కావచ్చు. తెలుగులోనే ఇలాంటి ప్రయోగాలు చేసేది కన్నడలో పెడతారు అంటే తమిళ్లో పెడతారు. లాస్ట్ టైం కూడా అంతే. నేను రెండు ఈక్వల్గా చూసా, తెలుగు అండ్ తమిళ్. ఎందుకంటే నాకు తమిళ్ వచ్చు కాబట్టి. అక్కడ జరిగినవి షోలో ఏ ఆటలు జరుగుతాయో అవే ఇక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినవి ఏమేమి ఆటలు ఉన్నాయో ఇవే అక్కడ జరిగినాయి. మొత్తానికి అటు ఇటే జరిగింది మొత్తం బిగ్ బాస్ అంతా కూడా. ఈ గేము అంత పక్కన పెడితే లోపల ఉన్న వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుంది అనుకున్నారు మీరు? అంత ప్రెజర్ని సామాన్యుడు తట్టుకోగలడా ఒక సెలబ్రిటీ హోదాలోకి వెళ్ళి? మేబీ కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఆ బిగ్ బాస్ ఇచ్చే ఏదైతే రెమ్యునరేషన్ ఉందో అది వాళ్ళ కాస్ట్యూమ్ కూడా సరిపోదంట. అది చాలా కష్టమైన విషయం. నేను చెప్పడం కాదు, అంత సెలబ్రిటీ చెప్పిందే కదా. సో సామాన్యుడికి ఎలాంటిది ఉంటుంది, ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, ఇదంతా బేస్ చేసుకుని ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 హిట్టా పట్టా అని చెప్పేసి సింపుల్గా చెప్పేయచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు లాస్ట్ టైం కన్నా కూడా అంతకుముందు కన్నా కూడా లాస్ట్ టైము ప్రైజ్ మనీ పెంచారు, ఓకేనా? అన్నీ అన్లిమిటెడ్ అని చెప్పారు. సో ప్రైజ్ మనీ కూడా పెంచారు, ఎంత కావాలో నాకు సంపాదించుకోవచ్చు అన్నారు. దానికి తగ్గట్టు ప్రైజ్ మనీ కూడా పెంచారు. కానీ సీజన్ 8 ఏదైతే ఉందో అది వారు వన్ సైడ్ అయిపోయింది. నిఖిల్ అని చెప్పేసి అందరు నిఖిల్నే పట్టేశారు. సో అందుకని అంత అటర్ ఫ్లాప్ అయింది. ఈసారి ఎవరిని పట్టుకోవడానికి లే, ఎందుకంటే ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా వేస్తే కానీ సీజన్ 9 అది హిట్ కాదు. ఇది 100%. ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకోండి, నాకు ఏ హోదా ఉంది, ఒకసారి బిగ్ బాస్కి నేను వెళ్ళిపోయాను అనుకోండి, నెక్స్ట్ రోజు అని తరిమేశాడు. ఏంది అసలు? నేను ఎవరికైనా తెలుసా? తెలిసిన వాళ్ళు వెళ్తేనే వాళ్ళని చూడటానికే జనాలు నానా రకాల తండ్రాలు పడుతుంటారు. ఏ ముఖం తెలియకుండా అసలు ఎవర్రా వీడు అని వెళ్ళినోడిని ఇంకెవరు చూస్తారు? అది నా కాన్సెప్ట్. అట్లీస్ట్ బిగ్ బాస్ సీజన్ 9లో అయినా సరే మంచి సెలబ్రిటీస్ని అయితే తీసుకురావాలి. తీసుకొస్తే కానీ హిట్ కాదు. అది సీరియల్ బ్యాచ్ అంటే ఇంకా అస్సలు పనికిరాదు. ఎందుకంటే సీరియల్ బ్యాచ్ అనగానే ముందు నుంచే ట్రోల్స్ స్టార్ట్ అయిపోతాయి. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే సీజను అంటే బిగ్ బాస్ అనేది ఎప్పుడు కూడా జూలై ఆగస్ట్ నుంచే కొంచెం హడావిడి ఉంటుంది.
కానీ ఈసారి ఇంత హర్లీగా అంత షాక్ ఇచ్చేటట్టుగా నాగార్జున గారు ప్రోమోలు రిలీజ్ చేయటము మా టీవీ వాళ్ళు సూపర్ అనిపించింది నాకు. షాక్ అనమాట. అంటే సైలెంట్గా ఉన్న దాంట్లో ఒక తుఫాన్ లాగా. దీనికి కూడా కారణం ఉంది. ప్రదీప్ది ఏదైతే ఉందో ఒక షో స్టార్ట్ అవబోతుంది, అది తమిళ్లో బాగా హిట్. ఆ షోనే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఏదో కుకింగ్ గురించి, అదే లోపల ఉన్న మా టీవీ టీంతోనే ఈ కుకింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు. సో అది కొంచెం రాసుకుంటుంది కదా, ఎందుకంటే ఆ షో ఎప్పుడైపోద్దా అప్పుడే బిగ్ బాస్ స్టార్ట్ అవుద్దని చెప్పేసి. ఈ మధ్యలో హడావిడి సెలెక్ట్ వీళ్ళు అయ్యారని చెప్పేసి వాళ్ళు అయ్యారని చెప్పేసి ఇది చాలా హడావిడిగా ఉంటుంది. అదనమాట. మొత్తానికి ఈ హడావిడి అంతా తీసుకొచ్చి జనాల మీద రుద్దటానికి, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మా టీవీ టీఆర్పీ అంతా కూడా బిగ్ బాస్ మీదే డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు కొత్త షో పెడతారు కాబట్టి ఆ షోని హైప్ తేయడానికే ఇప్పుడే ప్రోమో వదిలేరని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నేను కూడా అదే అంటున్నా, మీరు కూడా ఆలోచించండి. అదే కదా, ప్రదీప్ ఏదైతే షో ఉందో ఆ షోని పైకి లేపడానికే ఈ హడావిడి అంతా అని చెప్పేసి జనాలు కోడేకి వస్తున్నారు. నేను కూడా అదే అనుకున్నా. అవును కదా, ఎప్పుడు కూడా జూలైలో లేదంటే ఆగస్టులో, మ్యాక్సిమం ఆగస్టులో అయితే ప్రోమోలు వస్తుంది. ఈసారి అంత హర్లీగా రావడానికి సామాన్యుడిని ఎంకరేజ్ చేయడానికా? సరే, ఇప్పుడు ఏదో పెట్టారు పోస్టు, దాంట్లోకి వెళ్ళి మీ కారణం చెప్తా, మీ పోస్ట్ పెడితే బిగ్ బాస్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారని ప్రతి ఓడు పెడతాడు. ఎందుకంటే సెలబ్రిటీ అవ్వాలని చెప్పేసి ప్రతి ఓడికి ఉంటుంది. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే అదే, నేను ఒక పేరు తెచ్చుకోవాలా, నేను కూడా ఒక సెలబ్రిటీ అవ్వాలనే కదా. యూట్యూబ్ వదిలేసి ఇప్పుడు మొత్తం టీవీ మీద పడతారు. చూద్దాం. మొత్తానికి రణరంగం అయిపోతుంది మొత్తం షో అంతా కూడా. చదరంగం కాదు, చదరంగం అన్నా సరే ఒక స్టెప్పు ఉంటుంది. రణరంగం అంటే వాళ్ళ ఇష్టం. ఎవడెవడు పోతాడో, ఎవడు ఉంటాడో, ఎవడు వస్తాడో తెలియదు. ఏమన్నా గుంపులుగా తీసుకెళ్ళి పెట్టి వాళ్ళందరినీ కొట్టుకుంటారని చెప్పి అంటారండి. ఇంకా అట్లాగే ఉంటుంది షో అంటే ఈసారి. కానీ షోలో ఎంటర్టైన్మెంట్ చేయలేకపోతే నువ్వు వెళ్ళినా కూడా వేస్ట్. అక్కడ డ్యాన్సులు వేయాలా, ప్రతి దానికి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సామాన్లు బాగుండాలి. బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలంటే సామాన్యుడు అని చెప్పేసి ఎవరినంటే వాళ్ళని తీసుకెళ్ళరు. మేబీ ఎంతో ముఖం తెలిసిన వాళ్ళకి, అంటే వాళ్ళ ముఖాలు తెలిసిన వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9కి అర్హులు అవుతారు. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సామాన్యుడు అని చెప్పేసి అందరిని తీసుకెళ్ళి లోపల చేయరు. సామాన్యుడు ఎవరు? సామాన్యుడు అంటే దానికి ఒక ఏంది నిర్వచనం అనేది లేదు. నిర్వచనం అంటే ఎలా చెప్పాలా, నేను పెద్ద ఓడు యూజ్ చేస్తున్నట్టున్నాను, అదేం లేదు. సామాన్యుడు అంటే దానికి ఒక మీనింగ్ అనేది ఉండాలి. ఆ మీనింగ్ ఏది చెప్పాలా, నాగార్జున గారు కావచ్చు, బిగ్ బాస్ టీమ్ కావచ్చు, ఎవరైనా సరే సామాన్యుడు అంటే ఈడు అని చెప్పేసి ఏదైనా క్వాలిఫికేషన్ ఇస్తే దాని ప్రకారం ఎవరు అప్లై చేసుకోవాలా, ఎవరు అప్లై చేసుకోకూడదు అనే విషయం అయితే తెలుస్తుంది. అది ఏం తెలియకుండానే సామాన్యులందరికీ డోర్ ఓపెన్ చేస్తున్నాం. ఈసారి సెలబ్రిటీ కాదు, సెలబ్రిటీ అన్నా కూడా దానికి ఒక మీనింగ్ లేదు, సామాన్యుడు అన్నా కూడా దానికి ఒక మీనింగ్ లేదు. అసలు మీనింగే లేకుండా సెలబ్రిటీ అంటే సామాన్యుడు అంటున్నారు. ఎవరైనా సరే ఒక్కసారి యుద్ధంలో దిగిన తర్వాత ఖచ్చితంగా వాడు యుద్ధ భూమిలో గెలవాలి అంటే ఎంతో కొంత స్కిల్ వచ్చి ఉండాలి. అంతేగాని వాడు కూర్చున్న వాడిని తీసుకెళ్ళి యుద్ధంలో వదిలేస్తే వాడు ఏం చేస్తాడు, పరిగెత్తాడు, పారిపోతాడు. అలాంటి తప్పులు చేయకండి. లాస్ట్ టైం కూడా అంతే చేసినారు. సీజన్ 8లో గంగవ్వని తీసుకొచ్చారు, ఆమె మధ్యలో వెళ్ళిపోయింది, మా హెల్త్ బాగాలేదని చెప్పేసి. కొన్ని తప్పులు చేసుకున్నారు. వాళ్ళ యుగోలు సాటిస్ఫై అయినాయో లేదో తెలియదు. కొన్ని యుగోలు అట్టే అయిపోయి సీజన్ 8ని తొక్కేశారు. దానికి తోడు నాగార్జున గారికి కూడా కొంచెం ఇబ్బందులు అయినాయి. సో అదనమాట. ఈసారి నాగార్జున ఫ్రీ అయిపోయారు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండొచ్చు సీజన్ 9 అనేది. ఓకే గాయ్స్, నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. చిన్న రిక్వెస్ట్, వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. లైక్ కొడితే ఎక్కువ మంది రీచ్ అవుద్ది. నేను చెప్పడం కాదు, చాలామంది చెప్తున్నారు. సో అదే నేను చెప్తున్నాను. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్ మళ్ళీ డౌన్ అయిపోయారు కదా, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా కావాల్సి వచ్చింది మనకి. ఎనివే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది, నేను మాట్లాడుతూనే ఉంటా. ఓకేనా గైస్? ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైము ఇంకా మంచి వీడియోతో మీ ముందులోకి వస్తా. మీ రాజు వాణిమల్లి. సబ్స్క్రైబ్.